గైస్, ఈరోజు వీడియో ఏంటి అంటే కుకింగ్ వీడియో అనమాట. నేను చెప్పాను కదా మీకు విజన్ బోర్డ్, హౌ టు మేక్ విజన్ బోర్డ్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఈ ఇయర్ ఎలాగైనా సరే కుకింగ్ నేర్చుకుందాము అని చెప్పి అనుకున్నాను కదా. సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచించాను. ఓకే, ఏం స్టార్ట్ చేద్దామని చెప్పి మా మమ్మీ ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేస్తారు, చేపల పులుసు పెట్టారు. సో కొన్ని ఫిషెస్ ఇలా పక్కన పెట్టారనమాట. ఇలా పక్కన పెట్టి ఫ్రై చేద్దాం అనుకున్నారు. అమ్మ నువ్వు చేయకు నేను చేస్తాను అని చెప్పి పక్కన పెట్టి నేను తీసుకున్నాను అనమాట. నేను ఫ్రై చేయడానికి ఎలా వస్తుందో తెలీదు, బట్ స్టార్ట్ చేస్తాను. ఎన్ని ఉన్నాయి ఇందులో? 4 పీసెస్ ఉన్నాయి. జస్ట్ ఈ 4 పీసెస్ ఉన్నాయి. ఇవి నేను చేస్తాను అమ్మ అని చెప్పి అన్నాను. 4, 5 ఎన్నో ఉన్నట్టున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. ఆల్రెడీ మా మమ్మీ వీటిని మ్యారినేట్ చేసి పెట్టేశారు. ఏమేమి వేశారు అనేది నేను మీకు చెప్తాను. ఏమేమి వేశారు అంటే ఇందులో పసుపు, సాల్ట్, కారం అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. నేను ఇప్పుడే జస్ట్ ఇంకా తడిగా ఉంది కదా, జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు బయట పెట్టాను అనమాట దీన్ని. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేద్దాం. ఇది నాకు ఫస్ట్ టైం కదా ఫ్రై చేయడం. సో నేను యూట్యూబ్లో చూశాను ఎలా చేయాలి అని చెప్పి. ప్యాన్ పెట్టి అంత ఆయిల్ పోసి అంత నేను చేయలేను, అందుకే నేను యూట్యూబ్లో చూశాను. సో అదే ట్రై చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూడండి. సో ఫస్ట్లీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ అయిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలి కాబట్టి దాన్ని హీట్ అవ్విద్దాం. ఆ లోపుకి మనం కావాల్సినవి తీసుకుందాం. లైక్ ఇదొకటి మేము ఈ 2 తీసుకున్నాం ఇలా తిప్పడానికి. యూట్యూబ్ వీడియోలో అలాగే తిప్పారు, అందుకే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఆయిల్. ఇదిగోండి ఆయిల్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఓకే, అది హీట్ అయిందనమాట పాన్. సో ఇప్పుడు మనం అందులో ఆయిల్ వేద్దాం. ఓకే, అమ్మో పొగలు వస్తున్నాయి, సిమ్లో పెడదాం. సో ఫస్ట్లీ ఆయిల్ వేస్తున్నాను. యా గాయ్స్, నా ఫస్ట్ కుకింగ్ వీడియో ఫిష్ ఫ్రై అనమాట. దాన్ని ఆల్రెడీ మా మమ్మీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు, నేను తీసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్లోనే చెప్తాను ఎలా వచ్చింది అని చెప్పి. ఒక్క నా రివ్యూనే కాదు, ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు కూడా రివ్యూ ఇస్తారు ఎలా ఉంది అని చెప్పి. ఈ వీడియో చేసేటప్పుడు ఇంట్లో ఎవరు లేరనమాట, అందుకని చెప్పి ఫస్ట్ కుక్ చేసేసాను, ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి ఈవినింగ్ వచ్చారు, ఈవినింగ్ వాళ్ళకి పెట్టాను. ఆ వీడియో లాస్ట్లో ఉంటుంది, అక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఒకటి చేద్దాం, తర్వాత వేరే ఒకటి చేద్దాం. సో సినిమాలో ఉంది, ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటాను. యా, నేను 2 పట్టుకున్నాను. ఇది నేను పెద్దది తీసుకుంటా, కాలిపోతుంది చేయాలి. తీసుకుంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అయిందని అనుకుంటున్నాను, కానీ కష్టమే.
యూట్యూబ్ వీడియోలో యూట్యూబ్ వీడియోలో చూసాను ఏంటంటే ఇలా కలర్ చేంజ్ అయితే లోపల ఫిష్ కుక్ అయినట్టే అని. ఓకే, ఇది కొంచెం ఇందాక కలర్ కంటే ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది. ఓకే, తీసేస్తున్నాను. అయిపోయిందని అనుకుంటున్నాను. ఎస్, నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన ఫిష్. స్మెల్ బాగుంది, స్మెల్ అయితే బాగుంది, కానీ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పను, లాస్ట్లో చెప్తాను. ఓకే గైస్, చూడండి ఎలా అవుతుందో. ఆయిల్ నాకు తెలిసి అవసరం లేదేమో అనుకుంటున్నాను, కొంచెం అవుతాం. ఓకే, ఇప్పుడు వేద్దాం. సో వేసాను. ఇప్పుడు కొంచెం ఒకటి వేసాం కదా, ఎక్స్పీరియన్స్ పెరిగిపోయింది. సో సెకండ్ ఇందులో వాటర్ ఉంది. వేస్తాను మొత్తం 4 పీసెస్. దీనిపైన కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, మళ్ళీ తిప్పుకుంటూ ఉందాం. ఇలా ఏదైనా ఒక వంట చేయాలి అంటే ఇంత పేషెన్స్ ఉండాలా? అయ్యా తిరగట్లేదు. ఓకే ఓకే ఓకే, ఇంకొకటి. ఓకే, జస్ట్ ప్రాసెస్ మాత్రమే. మీరు ఫస్ట్లీ దీన్ని గైస్ నా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు గైస్? మీరు జస్ట్ నేను ఎలా నేర్చుకుంటున్నాను వీడియో చూడండి అంతే, కానీ ఇది ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఓకే గైస్, ఇలా అవుతుంది. మేబీ ఆ వాటర్ వేయడం వల్ల, లాస్ట్లో నేను వాటర్ వేసాను కదా, ఆ వాటర్ వేయడం వల్ల ఇది మొత్తం చేసేది. టేస్ట్ అయితే బాగుంది. ఇది ఒకటే పాడైపోయింది, ఒక ఫిష్ ఎందుకో ముక్కలు అయిపోయింది. మేబీ ఆ వాటర్ వేయకుండా ఉండాల్సింది. ఓకే గైస్, ఫైనల్లీ ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. 5 పీసెస్ ఫ్రై చేశాను, అందులో 4 పీసెస్ బాగానే వచ్చాయి. ఒక పీస్ మాత్రం విరిగిపోయిందనమాట. అది ఎందుకో వీడియోలో మెన్షన్ చేశాను. నేను అనుకుంటున్నాను ఆ రీజన్ అని. ఇంట్లో వాళ్ళ రివ్యూ లాస్ట్లో పెట్టాను. ఇప్పుడైతే నా రివ్యూ చూడండి. బాగుంది. మొత్తం క్రెడిట్స్ నాకు కాదు, మా అమ్మకు కూడా ఉంటాయి. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసింది మా అమ్మ కాబట్టి. నెక్స్ట్ టైం ఆ మ్యాగ్నేట్ కూడా నేను చేసుకుంటా. కాకపోతే చాలా సాఫ్ట్గా కుక్ అయింది, చాలా బాగుంది. ఇది ఒకటే పాడైపోయింది, మిగిలినవన్నీ వచ్చాయి. నెక్స్ట్ టైం మొత్తం నేనే చేస్తాను. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, నేనే చేశాను బాక్స్ ఇస్తే ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందనమాట.
బాగుందా? బాగుంది అని చెప్పారు. బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్తారులే. నెక్స్ట్ మా తమ్ముడికి ఇచ్చానమాట. వీడు నేనే చేశానురా అంటే ఒక డైలాగ్ వేశాడు. ఆ డైలాగ్ నేను మీకు వినిపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. సో ఈడేం చెప్పాడు అంటే వీడు కూడా బాగుందని చెప్పాడు. మీరు కామెంట్లో చెప్పండి వాళ్ళు జెన్యున్గా చెప్తున్నారా తప్పక చెప్తున్నారో. ఒకసారి వస్తుంది. చెప్పు. చేపలో విషం పెట్టారు శివాజీ, నువ్వు నా మాట విన యుఎస్ అమెరికా వెళ్ళిపోవచ్చు. అది కాదురా, నేనే చేశాను. అదే చెప్తున్నాను కదా, చేపలో విషం పెట్టారు శివాజీ అవి తినకో. ఎగ్ స్టైల్ చేయకి ఎలా ఉంది చెప్పు. ఫ్రై అవ్వలేదా? ఎందుకురా మరి తింటున్నా? అది బాగుందా? అదనమాట ఫస్ట్ టైం కదా, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలంట. పోయింది. ఇప్పుడు మా మమ్మీ రివ్యూ చూడండి. బాలేదా? మా అమ్మకి నచ్చలేదు గైస్. ఇంకా ఫ్రై అవ్వాలంట. నెక్స్ట్ టైం బాగా చేద్దాం. సబ్స్క్రైబ్.